UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. స్మైల్ మేమక్క నేను చూస్తూనే ఉన్నా. ఇట్లా నేననే కాదు బయట వాళ్ళు ఇట్లాగే చూసి మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మొన్న ప్రచారాలకంటూ వెళ్ళారు కదా, ఊరు వెళ్ళారు తిరిగారు. సో ఆ సందర్భంలో మీకు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా ఎదురైనాయి ఆ ఫ్యాన్స్ తోటి? క్లిష్టమైన పరిస్థితి అని కాదు, కానీ అంటే కళ్యాణ్ సార్ అంటూ విపరీతమైన గౌరవం, ప్రేమ, అభిమానం. ఆయన్ని ఒక తండ్రిగా చూస్తారు, భర్తగా చూస్తారు, స్నేహితుడిగా చూస్తారు అందరు. అలాంటి వ్యక్తిని నేను ఆరాధిస్తున్నప్పుడు ఆయనకి షేర్ చేసే ఆ లవ్ ఎంతో కొంత నాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను పిఠాపురంలో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ అబౌట్ 6 o'clock, 6:37 అవుతుంది. జనాలు ఎగపడుతున్నారు, కొంచెం చీకటి పడింది. ఒక అంటే స్కూల్ గోయింగ్ చైల్డ్ అనుకుంటా ఆమె, మేబీ కాలేజ్, నాకు తెలియదు. షీ కేమ్ రన్నింగ్ అండ్ హగ్ మీ, హగ్ చేస్తుంది గట్టిగా అనమాట. అన్నాక అంటే ఆయన కోసం ఎదురు చూసే మనుషులు, జనాలు ఆయన్ని పలకరిస్తే చాలు, ఆయన చూస్తే చాలు అనుకునే వ్యక్తులు అంత 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 పవర్స్ ఏమి అసలు ఎలా వచ్చాయో ఆయనకి తెలియడం లేదు. ప్రతిరోజు మెడిటేట్ చేస్తూ ఉంటాను, ఎలాగా సాధ్యం ఒక వ్యక్తి ఆయన మనిషి దేవుడు ఎట్లా అయిపోతూ ఉంటారు, అన్ని క్వాలిటీస్ ఎలా వస్తాయి, జనాలు అంత ప్రేమ ఎట్లాగా అని అనుకున్నప్పుడు ఆయన మీద చూపించే ప్రేమ నేను కలిసినప్పుడు కూడా జనాలు కొంతమంది చూపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదంతా ఇట్ వాజ్ ఆల్ బికాస్ పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు వారు అది కాపాడుకోవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎప్పుడు. మనం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటాము. సో కొంచెం పక్కకు వెళ్ళి మనం ఇప్పుడు ప్రెసెంట్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే ఆయన విజనే కారణం. మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతలా డెవలప్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆయన కూడా ఈ ఏజ్లో ఇంకా కష్టపడుతూ లోకేష్ గారిని కూడా సహాయం కోరుకుంటూ ఆయన కూడా కొంత బాధ్యతలు అప్పగించారు. సో ఆయన యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఎట్లా మనం చూడగలం ఆయన యొక్క ప్రస్థానం? డెఫినెట్గా అది మనం అంటే రాష్ట్రం హైదరాబాద్, మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఐటీ పరంగా 25 సంవత్సరాల క్రితం హైదరాబాదు ఒక లెక్క. 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు, సెపరేట్ కాకుండా వరకు ఐటీలో అగ్రగామి స్థాయిలో ఉండేది హైదరాబాద్ అని. ఇంతటి ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అలాంటి వ్యక్తి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయన కార్యాచరణ అంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది.